మనం ఈరోజు గ్రీన్ పీస్ రైస్ చేసుకుందామా. బాండ్లీ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం అందులో ఆయిల్ వేసేసుకుందాము. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు కలుపుకుందాము ఒకసారి. ఇప్పుడు మనం పచ్చి బఠానీలు వేసేసుకుందాం. అందులో ఒకసారి కలుపుకుందాము. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకుందాము. అందులో సాల్ట్, టమాటా ముక్కలు బాగా ఫ్రై అయిపోయింది కదా, మనం అందులో రైస్ వేసేసుకుందాము. బాగా కలుపుకుందాము. అందులో నిమ్మ చెక్క ఒకటి పిండుకుందాము. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాము. గ్రీన్ పీస్ రైస్ అయితే సూపర్గా వచ్చింది. మనం ఈరోజు గ్రీన్ పీస్ రైస్ చేసుకుందామా. బాండ్లీ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం అందులో ఆయిల్ వేసేసుకుందాము. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు కలుపుకుందాము ఒకసారి. ఇప్పుడు మనం పచ్చి బఠానీలు వేసేసుకుందాం. అందులో ఒకసారి కలుపుకుందాము. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకుందాము. అందులో సాల్ట్, టమాటా ముక్కలు బాగా ఫ్రై అయిపోయింది కదా, మనం అందులో రైస్ వేసేసుకుందాము. బాగా కలుపుకుందాము. అందులో నిమ్మ చెక్క ఒకటి పిండుకుందాము. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాము. గ్రీన్ పీస్ రైస్ అయితే సూపర్గా వచ్చింది.